తన మహాదయను నను గణించెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కొప్పగించి పాపపు నిగుల్ నిగుల్ సొగసుగా నడంచెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను. యెహోవ నా మొరలాలించెను, తన మహాదయను నను గణించెను.
కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై కూడుకొని మనమీ వేళ సరి రిమ పప ఘనమగు వేడుకకు తెర తీయాల వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని దాకగా ప్రభవించే యేసు దివ్యనాద రూపానా కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల సరే బాబా మబదనిజా పాతవి కడతేరగా మనసు మారిపోయే నూతన క్రియ చేయగా దారి సిద్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయమునాదాయే స్తోత్రమే నిలువుగలేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ ఈ విరూపానా కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెర తీయాల గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై కూడుకొని మనమీ వేళ గణపడు వేడుక
ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా. నా శిక్షకు ప్రతిగా చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. పార్కమ్మ గారిని అలాగే నాయన మరి మాస్టర్ గారిని మీరు ప్రేమించి నాయన మరి కుమారుడు అనుగ్రహించి నేను తల్లి గర్భంలో పడిన మొదలు అనిల్ నాయన మీరు జీవించి ఆశీర్వదించి నాయన దీర్ఘ సమయంలో ఒక గృహస్థ ధర్మంలో ఒక నాయన బిడ్డనవుతుంది నడిపిస్తున్న విధానం బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రంతో తెలియజేస్తున్నాం. నాయన బిడ్డ కుమార్తె కార్యక్రమాన్ని తండ్రి మరి 5వ తారీఖున మరి స్థలంలో దానికి ఘనంగా నడిపిస్తున్న విధానం బట్టి మీ నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బిడ్డ కుమారుడిగా నాయన మరి బంధువులు, స్నేహితులు, సంఘ బిడ్డలు, నాయన తల్లిదండ్రులు, అన్నదండ్రులు, అన్నదమ్ములందరి సమక్షంలోనైనా మరి కుమారుడు అయినా వేదికకు తీసుకెళ్తుండగా మీ సహాయం కల్పించమని, జరగబోతున్న కార్యమంతట్లోనూ మీ సహాయం దయచేయమని, ఆమెను ఏకీభవిస్తున్న ప్రతి వారిని జీవించి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా, వరదూతలైనాని వర్ణింపగలరా. బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా
పరమాత్మ రూపి నీతి ప్రభావాలైనాని వర్ణింపగలరా పరిశుద్ధత రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ దేవుని స్తోత్రం. యెషయా 61 అలాగే తనకి వధువుగా కాబోతున్నటువంటి సంధ్యారాణిని బట్టి దేవుని నామానికి స్తుతి తెలియజేస్తున్నాం. మరి సమయంలో పెండ్లి కుమారును మరి అనిల్ను వేదికకి తీసుకురావడం జరిగింది. యెషయా గ్రంథం 61 అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన ఇర్మియా అది అత్యాగం సర్వతం ఈ ఫలములను అనుభవించుడి. ఆమేన్. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఆమేన్. సర్వాధికారులైన మీ లేఖనాల్లో ఉన్నట్టుగా పూర్వకాలం నుండి ఇశ్రాయేలు ప్రజల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో, కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఆనాడు సంఘాలన్నీ కలిసి జీవించి ఆశీర్వించి నడిపించిన దేవుడివి. ఈ సమయంలో నాయన ఈ జన్మయందు ఇదిగోనైనా అందరి కుమారు విషయంలో పెళ్లి కుమారుగా సిద్ధం చేసి ఉన్నాం. తల్లిదండ్రులు గాను, బంధువులు గాను, ఇదిగోనైనా సంఘ బిడ్డలు గాను మేము ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాం. చైర్లో పెట్టండి ఇక్కడ చెయ్యి మేడం. మాస్టర్ గారు ఎవరండి? ఒకసారి ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని.
యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే ఎంతగానో వేచి ఉంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసునా నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా తురురురు తురురురు తరారిరా తురురురు నిన్ను చూడ తురురురు తరారిరా నీ కొరకు వేచి ఉన్నాయా తరారిరా మహోన్నతుని చాటునా
నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా వేటకాని ఊరిలో నుండి సూటిగా నిన్ను కాపాడును వేటకాని ఊరిలో నుండి సూటిగా నిన్ను కాపాడును చెడు తెగులు రాకుండా చెడు తెగులు రాకుండా కోటగా నిన్ను కాపాడును కోటగా నిన్ను కాపాడును మహోన్నతుని చాటునా నివసించుటే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమును నీకిచ్చును ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమును నీకిచ్చును ఆదుకొనును నిన్నెప్పుడు ఆదుకొనును నిన్నెప్పుడు ఆయనే నీ సత్యముగా ఆయనే నీ సత్యముగా మహోన్నతుని చాటునా నివసించుటయే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా నివసించుటయే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా పరమున నిర్ణయమే పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయిరినా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనంద రాగాలలో
ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను జీవిత పయనం, మొదలాయెను జీవిత పయనం, మరువరావిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా. ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
పరిశుద్ధమగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా సంకల్పం జీవిత యాత్రలో ఒకేసారి జరిగేది ఆనందించి సంతోషించడం ఆనందరాగమే ఆనందరాగమే లోబడి ఉన్నది. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అతిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఒక ముగ్గురికి కూడా వర్తిస్తుంది. మరి చక్కగా మరి ఈ యొక్క వాక్య సందేశం వినవలసిన కోరుతున్నాను. ఎందుకంటే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టింది దేని గురించి అంటే దేవుని యొక్క మాటలు విని ఆ ప్రకారంగా మరి ప్రతి జంట ముందు కొనసాగాలి. మన మధ్యలో మరి అనుభవజ్ఞులైనటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మరి సువర్ణరాజు గారిని ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మల్లాడి వారి యొక్క కుటుంబములకు ముఖ్యంగా యవనస్తులు అని సంచారానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. రెండవది, మా జేఎల్ఎం చర్చెస్ మా సెంట్రల్ చర్చి తరఫున మేము మీ యొక్క వివాహాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి ఈ ఆహ్వానాన్ని మన్నించి మా శుభాకాంక్షలు నా కుటుంబం తరఫున సంఘం తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. అలానే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరూ రాయబడింది వివాహాన్ని గురించి, దాని ప్రాముఖ్యతను గురించి ఒక్క బైబిల్ తప్ప, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తప్ప మిగిలినటువంటి విషయాలు మిగిలినటువంటి గ్రంథాల్లో అలా రాయబడి, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా ఎంత ఘనంగా ఆ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ రాయబడింది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, ఈ సమయంలో మరి అనిల్ సంచారం ఇప్పుడు చదివినటువంటి వాక్యంలో ఆ
యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే ఆ యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి అటెండ్ అయినందువలన, ఆ వివాహాల్లో ఉన్నటువంటి కొరతలు తొలగించినందువల్ల ఆ వివాహాన్ని ఘనపరిచారు. అందువల్ల వివాహము ఘనంగా ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైందంటే మొట్టమొదటగా దేవుడే దాన్ని కాన్స్టిట్యూట్ చేశాడు. రెండవది యేసుక్రీస్తు వారే ఆ వివాహాన్ని మరి అటెండ్ అయి ఘనపరిచాడు. మూడవది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె, సంఘమనే పెండ్లి కుమార్తెను వివాహం చేసుకోవటానికి, సంఘమనే పెండ్లి కుమార్తెను వివాహం చేసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమనే పెళ్లి కుమార్తెను మరి వివాహం చేసుకోవటానికి పెళ్లి కుమారుడుగా యేసయ్య వారు రానయ్యున్నారు కనుక ఆ వివాహ మహోత్సవం బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలు ఉన్నాయి. చాలాసార్లు ప్రకటన గ్రంథం ఏంటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏంటి, తర్వాత దానియేలు గ్రంథం ఏంటి, ఇలా కొన్ని గ్రంథాల్లో బైబిల్లో 2 సమయాల్లో మాత్రమే గొప్ప మర్మము అని వ్రాయబడింది. ఒకటి మొదటి తిమోతి 3వ అధ్యాయము 16వ వచనములో ఏముందంటే, తిమోతి రాసిన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనములో క్రీస్తు దేవుడు జతపరిచిన వారి మధ్య థర్డ్ పర్సన్ ఎవరు ఉండకూడదు అనేది, అది ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఫార్ములా చెప్పారు. సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఎలా ఉంటుంది? ఒక విషయుడు ఒక ఆయన అన్నాడు, చూసిందల్లా కొనమంటుంది భార్య. ఆవిడ అన్నప్పుడల్లా నాకేం వినపడలేదు అన్నట్టు భర్త ఉంటే ఇద్దరు భార్య భర్తల జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది అటండి. ఏమండి, దేవుడు జతపరిచాల్సిందిగా కోరుతున్నాను. అలా రైట్. ఇంకా మరి పాస్టర్ గారు ఫ్రెండ్స్ అందరూ పాస్టర్ గారులే. మా బావగారు లోక పాస్టర్ గారు అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా పాస్టర్ గారులే. మరి ఎవరి పేరు పిలవాలో మరి నాకు తెలియదు, నేనే ప్రేయర్ చేస్తున్నాను. రైట్, ప్రార్థన. సమయంలో మరి కనుక సహోదరులు, మరి దైవ సేవకులు, కాబట్టి మీ అందరికీ వందనాలండి. అలాగే వేదికను అలంకరించినట్టు దేవుడే కర్త, దేవుడే అన్ని విశ్వాసమునకు కర్త, కొనసాగించేవాడు అన్నట్లుగా వివాహమునకు కూడా కర్తను కొనసాగించేవాడు ఆయనే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా యేసయ్యను వివాహంలోనికి ఆహ్వానించాలి. యేసును ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, హైదరాబాద్ నుండి వచ్చిన పాస్టర్ గారు, యేసును ఆయన శిష్యులను ఆయన వివాహమునకు హాజరయ్యి పిలువబడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ ఇన్వైట్ హిమ్. మన పెళ్ళికి ఆయన్ని పిలవాలి. పెళ్ళికి అనేకులను పిలుస్తాం, అందరిని పిలుస్తాం, రాజకీయ నాయకులు పిలుస్తాం, చుట్టాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరిని పిలుస్తాం. యేసును పిలవాలి. ఎందుకంటే అప్పుడు మీకు కావలసినవన్నీ దేవుడు ఇస్తానన్నాడు. ఆయన ఉండాలి పెళ్ళిలో. 3 పేటల తాడు త్వరగా తెగిపోదంటే ఆయన ఉండాలి. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. చూడటానికి ఇద్దరే ఉంటాడు. స్త్రీలు జడం తృణీకరిస్తారు. కాబట్టి వారి ఇరువురు మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇచ్చే సలహా ఏంటంటే కుటుంబ ప్రార్థన కలిగి ఉండండి. ఈ రోజుల్లో అదే లోపిస్తుంది. ప్రార్థించే కుటుంబమే కలిసి జీవించగలదు. దేవుడికి మొదటి స్థానం. రోజు ప్రార్థన, రోజు బైబిల్ కలిసి. ఇంకా గొప్ప గొప్ప భక్తులు చెప్తారు, భార్య భర్తలు ఇద్దరు చేయి పట్టుకొని కలిసి ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద ఇద్దరు ఏకీభించి ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్పుతారో అది పరలోకంలో అది దేవుడు విప్పుతూ ఉంటాడు. మేము ఇప్పటికీ మా భార్య భర్తను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాం, కలిసి చేయబట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే బైబిల్లో ఇద్దరి బలం
లోకానుసారంగా అయితే ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2000 మందిని తరుముతారు. కానీ బైబిల్ ఈక్వేషన్ ప్రకారంగా ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. కానీ మీరిద్దరు కలిసి చేసే ప్రార్థనలో అలాంటి బలం ఉంది. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడ యుండుట కంటే ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగా ఉన్న వారికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరియకు ఒకరి మీద మరి ఒకడు పడినండి, ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోగలరు. ఇద్దరు 4 సార్లు ఉంది ఇక్కడ. ఇద్దరు కష్టపడాలి, ఇద్దరు కూడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉంటే ఒకడు పడిపోతే ఇంకోళ్ళు లేవనేస్తారు. ఇద్దరు కలిసి పడుకుంటే వెంట పడుతుంది అనగా సహవాసం. ఇద్దరు కలిస్తే శత్రువుని త్వరగా ఎదిరింపగలరు. కాబట్టి మీరిద్దరూ ఒకరు కాదు, ఇద్దరే ఒకే మనసు, ఒకే మాట, ఒకే బాట, ఒకే ఆలోచన. ఆ విధంగా ఉండాలంటే దేవుడు మీలో ఉండాలి. ఇద్దరిని ఒక్కటిగా చేసేవాడు దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయన. కాబట్టి మీరిద్దరూ దేవుణ్ణి మొట్టమొదటి కలిగి ఉండాలి. ఆ దేవుడు ఉంటే ఆ ప్రేమ ఆయన పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయములలో ప్రేమ కుమ్మరించబడుతుందని రోమా 5:5. కాబట్టి ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ ఉంటే అన్ని దోషాలు తప్పబడతాయి. ప్రేమ ఉంటే పరిశుద్ధ వివాహములో జతపరచడానికి మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి ఆశీర్వదించాడు. కానాని ఊరిలో వివాహమునకు హాజరవుట ద్వారా యేసు ప్రభు వివాహాన్ని అలంకరించి వివాహంలో ఉన్న కొరతను తీర్చి ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా వివాహాన్ని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము, గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకు ఆయన సంఘమునకు మధ్య ఉన్న సంబంధం అని తెలిపి ఉన్నాడు. కావున ఎవరు శరీరేచ్ఛలు, కోరికలు తృప్తిపరచుకోవడానికి ఆలోచన లేకుండా సులకనగా ఈ వివాహ బంధములో ప్రవేశించకూడదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారంగా ప్రార్థనాపూర్వకంగా ఈ పరిశుద్ధ బంధంలో ప్రవేశించాలి. ఒక ప్రకటన చేస్తున్నాను, దయచేసి మీరు అందరూ గమనించండి, నా మాటలు వినండి శ్రద్ధగా. అలాగే ఇరువురు తల్లిదండ్రులు వేదికకి దగ్గరగా ఉండాలి. నేను పిలిచినప్పుడు రావాల్సి వస్తుంది. ఇక్కడున్న వీరిరువురు పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరిరువురు జతపరచబడకూడదు అనడానికి తగిన హేతువు, న్యాయబద్ధమైన కారణం ఏదైనా ఉంటే ఇప్పుడే చూపాలి. లేకపోతే ఎప్పటికీ మౌనంగా మీరు ఊరుకోవాలి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం రెడీగా ఉన్నారు. మీకు అందరికి ఇష్టమేనా? మీ అందరికి ఇష్టమైతే, మాకు ఇష్టమే అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి కాస్త నవ్వుతూ సంతోషంతో మాకు ఇష్టమై గారు మీరు కానివ్వండి అన్న. ఒకసారి హల్లెలూయా చెప్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనందరికి ఇష్టమే. వీరిని కూడా ఒక మాట అడుగుదాం సభాముఖంగా. మీ వివాహం యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరుచుకొనవలెను. హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన విమర్శ దినాన్ని మీరిద్దరూ జవాబు చెప్పాలి. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉంటే ఇప్పుడే ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. అనిల్, సంధ్యారాన్ని వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండడానికి ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందు, ఆరోగ్యమందు, బాధల యందు ఈమెను కాపాడి ఇతరుల మీద మనసు పెట్టకుండా మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్త అయ్యిందువా, ఈమెకే భర్త
దేవుని నిర్ణయం చొప్పున దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండడానికి ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందు బాధల యందు ఆరోగ్యమందు ఈయనను కాపాడి ఇతరుల మీద మనసు పెట్టకుండా మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్యవై ఉందువా? ఎవరికి వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. ఇద్దరు కూడా తమ ఇష్టాలను తెలియజేశారు. ఇప్పుడు అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చేవారు రావాలి. కుటుంబం అందరూ చప్పగా గట్టిగా చాలా మంది మౌనంగా ఉన్నారు. మల్లాడు వారి పెళ్లి విచ్చేసిన ఈ వేళ సంధ్యావరుగా కనిపించిన హృదయా విచ్చేసిన ఈ వేళ సంధ్యావరుగా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఇప్పుడు ప్రమాణాలు చేద్దాం. క్రైస్తవ వివాహంలో ముఖ్యమైనది ప్రమాణమే. ఈరోజు మీరిద్దరు ఒకరితో ఒకరు చేసుకునే ప్రమాణాలు జీవితాంతము కట్టుబడి ఉండాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీతిమంతుడు మాట ఇస్తే నష్టం కలిగిన మాట తప్పడు. వాటి ప్రమాణానికి దేవుని సన్నిధిలో మీరు చేసే ఈ ప్రమాణానికి ఎంతో విలువ ఉంది. అమ్మాయితో చెప్పండి గట్టిగా, అమ్మాయి చూసి చెప్పండి. అనిల్ అను నేను, అనిల్ అను నేను, సంధ్యారాణి అను నిన్ను, సంధ్యారాణి అనే నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఒకసారి చూడండి. సంధ్యావధురా విచ్చేసిన ఈ వేళ అనిల్వరుడుగా కనిపించిన జతగా సంధ్యావధురా విచ్చేసిన ఈ వేళ అనిల్వరుడుగా కనిపించిన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వదిల చేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వదిల చేయుము. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెన అని మిమ్మును ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధల యందును ఆరోగ్యమందును మీకు లోబడి
మిమ్మును ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా నా యజమానిగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ సమయంలో వివాహానికి ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఒక్కోసారి మనుషులు మాట వచ్చిన దేవుడి మాట ఎన్నడూ మారండి. భూమి ఆకాశం మారిపోయిన ఎన్నడూ గతించిన దేవుని వాక్యాన్ని ఇచ్చిపుచ్చుకొనట ద్వారా వారు తమ ప్రాణాన్ని స్థిరపరుచుకుంటారు. నా వెనకాల చెప్పండి. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ పరిశుద్ధ గంధమును నీకు ఇచ్చి నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. చెప్పండి కూడా మీరు కూడా చెప్పండి. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు ఇచ్చి నా శరీరముతో మిమ్మును ఘనపరిచి నా ఆస్తి అంతటిలో మిమ్ములను నా పాలి భాగస్తుడిగా చేసుకొనుచున్నాను. వెరీ గుడ్. బైబిల్ అవగొట్టాలి. అప్పుడు ఫోన్ చేసి ఈ సంధ్య అనిల్ యొక్క జీవితంలో ఈరోజు వారి జీవితంలో ఇతరులు జతపరుస్తూ వివాహ సంబంధంలో ఘనపరిచే విధానాన్ని బట్టి వ్యక్తిత్తులు ఈ సందర్భముగా వారు ఇరువురు ఈ లింగును ఎక్స్చేంజ్ చేసుకునగా బిడ్డలకు మంచి ఆలోచన ప్రమాణం ప్రకారం ఒకరినొకరు గుర్తించుకుంటూ చెప్పిన ప్రమాణాలను మన ప్రేమకు వివాహమునకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయచ్చు. తప్పడు కూడా ఉంగరమును మీకు వరుడై
కార్యము ఇది నిర్ణయము ఇది మనుషులకు అసాధ్యం ఈ సమయంలో అందరూ మరి దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదము. కాబట్టి దేవుని ఆశీర్వాదము ఈ కుటుంబం మీద బహు బలముగా కురియులాగన పాస్టర్ స్టీవెన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదోను తోటలో ఆదాము అవ్వల్ని ఆశీర్వదించినట్లుగా అనిల్ని అలాగే సంధ్యారాణిని మీరు ఆశీర్వదించండి. మీ పరలోక దీవెనలతో కుమ్మరించండి. సియోన్లో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను తండ్రి. నువ్వు ఆశీర్వదించే దేవుడు ప్రభా. నాయన వారి జీవిత కాలం అంతా కూడా ప్రభా ఐకమత్యంతో ఆశీర్వాదంతో నడుచుకోవడానికి సహాయం చేసేయండి నాయన. మనుషులు దయంతో చేసుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సార్ అందరు లైన్గా నుంచి ఫోటో తీస్తారు. ఓకే, 1, 2, 3 అంటాను. అప్పుడు ముందు ఎవరేస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అర్థం చేసుకుంటాం మేమందరం కూడా. ఓకే, 1, ఓకే, 2, 3. అందరూ సంబడపడాలి. సంకల్పం ఇది సృష్టిలో ఒంటరి బ్రతుకులు వెడచెదరు ఎక్కడెక్కడో పెరిగి చక్కడైన చెత్తగా ఇతర కట్టకు దేవుడు దేవుడి సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. అనిల్ సంధ్యాల పరిశుద్ధ వివాహ వేడుక సప్రవర్త ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం. గతకాల కీడంతా మరించెదరు, వీణులతో సంతసించెదరు. సన్నిధిలో ప్రమాణములు చేయటం ద్వారా, పరిశుద్ధ గ్రంథములు ఇచ్చిపుచ్చుకుంటూ ద్వారా, మంగళసూత్రాలు ఉంగరాలు ఇచ్చిపుచ్చుకుంటూ ద్వారా, చేతులు కలుపుట ద్వారా, దండలు మార్చుకుంటూ ద్వారా భార్యాభర్తలుగా అంగీకరించారు. కావున గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేటి నుండి వీరిరువురు భార్యాభర్తలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయడానికి వీల్లేదు. చివరికి మీరిద్దరు కూడా వేరవడానికి వీల్లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మేము కేవలం చేతులే కలుపుతాం. నువ్వు వారి హృదయాలు మనసులు కలిపే దేవుడు. ఎక్కడెక్కడో పుట్టుకుంటూ ఒకరి యందు ఒకరు ప్రేమ, ఐక్యత, అనురాగము కలిగి సంతోషకరమైన సుఖవంతమైన దాంపత్య జీవితం కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. మరి ఇరువు సంతానం ఆ విధంగా గర్భఫలము, భూఫలము, వస్తువులు, వాహనాలు, సకల ఐశ్వర్యాలు, సకల సిరి సంపదలు సమృద్ధిగా వీరికి అనుగ్రహించండి. నన్ను నమ్మిన వారు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, పైవారుగా ఉంటారు కానీ కింద వారుగా ఉండరు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1 నుండి 14 వరకు ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఈ జంటపై కురియను గాక. అబ్రహాం, శారా, ఇస్సాకు, రెబెకా, యోసేపు, మరియమ్మ, జకర్యా, ఎలిజబెత్ వాళ్ళు వీరిరువురు ప్రభు యొక్క నడుచుకుంటూ దైవుని భయం కలిగి అనేకులకు ఆదర్శవంతముగా సంఘములో స్తంభములుగా నిలబెట్టండి. ఇరు కుటుంబాలకి
మంచి సంతోషం తీసుకొచ్చే జంటగా తయారు చేయమని దీవించమని. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎంచి ఏదేను వనమున యెహోవా చేసెను పరిశుద్ధ వివాహం పరిశుద్ధ వివాహం. అలా ఉంచామండి ఉండమ్మా ఉండండి. ఓకే మల్లాడి అనిల్ ఏజ్డ్ 31 years, son of Mr. M. Suryanarayana, and resident of Matlapalam, and Miss Dasar Sandharani, age 26 years, daughter of D. Simhachalam, late resident of Thalavaram, were united in the holy matrimony. Thalavaram were united in the holy matrimony on 5th day of June in the year of Lord 2024 at Bridegroom's residence. What wherefore God has joined together, let no man put asunder. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించేలాగా అందరం ప్రార్థించాలి.
మరి ఇప్పటి వరకు వివాహమును ఘనంగా దేవాదేవుడు దైవ సేవకుల ద్వారా జరిగించున్నాడు. మరి సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మరి నూతన గారు దాసయ్య గారికి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. కాలాతీతమైంది, చిన్న ప్రార్థన చేస్తే వారిద్దరు కేక్ కట్ చేస్తారు. అందరూ ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు రండి, కుటుంబ సభ్యులు వస్తే బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫ్యామిలీ ఇద్దరికి కలుపులు లేని చాలు లేకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి కలుపులు లేని చాలు లేకుండాలి. అదే అదే మా ప్రార్థన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన. హ్యాపీ కలుపులు లేని చాలు ఉండాలి. అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన. హ్యాపీ అందరికీ కలుపులు లేని చాలు ఉండాలి. హ్యాపీ కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
వచ్చెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా. తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా. నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా. ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు. దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక, దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా, అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.
కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము మొడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వర్యా వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి మా ఉమ్మయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉమ్మయ్య గారికి సంధిస్తున్న మరొక పాట. ఈ వేడుక కలకాలం నిలుచును, ఈ వేదిక చిరునవ్వుల సంతోషాలలో సాగించు భయము
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా
సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ఆహా శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు నూతన దంపతులకు శుభాకాంక్షలు నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి డుమ్ 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 పిరిపిపిపి
ముసుగులోన నును సిగ్గు దాచినావు నీ కలలన్నీ పండగా నీ గుండెలోని వలపు నీ కనులలోన మెదిలి నీ ఆశలే తీరగా అధరాలపై నీ చిరునవ్వు అందుకునే ఆవరమివ్వు మురిపించగా కవ్వించగా నీ వరుడినే మురిపించగా కవ్వించగా నీ వరుడినే శుభాకాంక్షలు శుభాశీసులు శుభాకాంక్షలు శుభాశీసులు డుమ్ 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 పిరి పిపి పి డుమ్ డుమ్